మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కానీ అదే ఆధారం. చతికిలబడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కానీ, దేశ ఆర్థిక వ్యవస్థను కానీ తన కాళ్ళతో ముందుండి నడిపిస్తున్నది మందుబాబులే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మందుబాబు చుట్టే తిరుగుతూ ఉంటుందని విచిత్రంగా ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మందుబాబు మందు తాగితే ఎక్సైజ్ సుంకం పే చేస్తాడు. అతడే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ట్రాఫిక్ చలానాలు పే చేస్తాడు. అదే యాక్సిడెంట్ చేస్తే బైక్ డ్యామేజ్ అయితే మెకానిక్ లాభం, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బిల్లు. ఇట్లా ఒక రకంగా తీసుకుంటే ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే ప్రతి విషయానికి మందుబాబు కనెక్షన్ అయి ఉంటుంది. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తన భుజాలపై మోస్తున్నది మందుబాబులైన మనం చూసుకోవచ్చు. సో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇది ఒకనొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎంతో కష్టపడి వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. సరదా కోసం మొదలుపెట్టే ఈ మద్యపాన స్వీకరణ అనేది రారమ్మ ఏమవుతుందని ఫ్రెండ్షిప్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఏదో రకంగా సరదా కోసమే ప్రారంభమయ్యే మద్యపానం అలవాటు తర్వాత ఎన్నో అనర్థాలకు దారితీస్తుందనేది అందరూ అంగీకరించే విషయం. కాబట్టి ఈ మద్యపానానికి సంబంధించి ఈ భారతదేశంలో ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన కొంత డేటా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో 15 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల యువత 27% మంది మద్యం కోరలో చిక్కుకున్నట్టు మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మద్యం విపణిలో అంటే వాణిజ్యంలో భారతదేశ స్థానం ఏంది అని చూసుకుంటే 3వ స్థానంలో కొనసాగుతుంది. అత్యధికంగా మద్యం వ్యాపారం జరిగే దేశాల్లో భారతదేశ స్థానం 3వది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సర్వే ప్రకారం 2019 నాటి సర్వే ప్రకారం 18 నుంచి 70 ఏళ్ళ మధ్య వయసు గల వారిలో ఎంతమంది మద్యం సేవిస్తున్నారని ఒక సర్వే నిర్వహిస్తే ప్రతి 7గురిలో ఒకరు మద్యాన్ని సేవిస్తున్నట్టు సర్వేలో తేలింది. మందు తాగే వారు ఉన్నారు కదా, ఆ మందు తాగే మందుబాబుల్లో ప్రతి 5గురిలో ఒకరు మద్యానికి బానిసగా అయినట్లు మనం గుర్తించవచ్చు. మందు తాగే ప్రతి 5గురిలో ఒకరు మద్యానికి బానిసగా మారుతున్నట్టు మనం రీసెంట్గా సర్వేలు చెప్తున్నాయి. గతంలో ఇండియాలో మద్యం తాగడానికి ప్రారంభించే వయసు గతంలో 19 సంవత్సరాలు ఉండే, కానీ ఈ మధ్య గత 2 దశాబ్దాలుగా ఆ సగటు వయసు తగ్గుతూ వస్తుంది. ఈ మధ్య అది 13 ఏళ్లకు పడిపోవడం చాలా దురదృష్టకరం. ఇంత దారుణంగా మద్యం అమ్మకాలు కానీ, మద్యం సేవించడం కానీ పెరిగిపోవడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిది పట్టణీకరణ, అదేవిధంగా మెరుగవుతున్న ప్రజల ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా బహుళజాతి సంస్థలు అనుసరిస్తున్న మార్కెటింగ్ పోకడలు. మనం ఇంతకుముందు ఒక వీడియోలో సరోగేట్ మార్కెటింగ్ అనే దాని గురించి కూడా చర్చించుకున్నాం. సరోగేట్ మార్కెటింగ్ అంటే వాళ్ళు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని మద్యాన్ని అసలు యాడే చేయొద్దు, మద్యం సేవించడం హానికరం, అది ఆదేశిక సూత్రాల్లో కూడా ఉంది. అదేవిధంగా జీవితంలో చోటు చేసుకుంటున్న విపరీతమైన పోకడలు కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా మద్యం ఆదాయంపైనే ఆధారపడడం వల్ల, దానికి సంబంధించిన చట్టాలు సరిగా చేయకపోవడం వల్ల ఈ మద్యం అమ్మకాలు పెరిగిపోయి లాభాలను చూసుకుంటున్న ఈ రాష్ట్రాలు కానీ, ఆదాయం ఎంత వస్తుందనేది చూసుకున్నది కానీ అది ప్రజలపైన ఎంత విపరీతమైన ప్రభావాలు చూపిస్తుంది అనేది పట్టించుకోవడం లేదనేది మనం అందరికీ తేటతెల్లం అవుతుంది. దీనివల్ల ప్రభావాలు ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డు ప్రమాదాలు, గృహహింస, మానభంగాలు, కొట్లాటలు, హత్యలు, ఆత్మహత్యలు, అదేవిధంగా ఆ మద్యం సేవించే వారి ఆరోగ్యం పైన ఎంతగానో ప్రభావం చూపిస్తుంది. ఎన్నో రకాల రోగాలకు గురవుతున్నారు. నకిలీ మద్యం వల్ల కూడా చాలామంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఫేక్ బ్రాండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఆ ఫేక్ బ్రాండ్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు నకిలీ మద్యం వల్ల. ఇంత ప్రభావం చూపిస్తున్నది. యుఎన్ఓ 2010 నుంచి అంతర్జాతీయంగా దేశాలకు మద్యపాన నిషేధానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం ప్రారంభించింది. అదేవిధంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా 2023లో ఒక కార్యాచరణ ప్రణాళికను
రూపొందించింది. దానికి సంబంధించిన ఒక సదస్సును కూడా నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో మద్యపాన నిషేధానికి సంబంధించి, అదేవిధంగా మద్యపానం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికనైతే రూపొందించింది. ఆ కార్యాచరణ ప్రణాళిక కాలం వచ్చేసి 2023 నుంచి 2030 మధ్యలో ఈ కార్యాచరణ ప్రణాళిక అనేది అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యాచరణలో భాగంగా డిస్కస్ చేసుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటివి అంటే, మద్యపాన అమ్మకాలను క్రమబద్ధీకరించాలని సూచించింది. అదేవిధంగా పిన్న వయస్కుల్లో మద్యపానాన్ని నిషేధించాలని సూచించింది. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. నకిలీ లేదా కల్తీ మందుల తయారీకి కానీ అమ్మకందారులపైన ఉక్కుపాదం మోపాలని సూచించింది. ఇందాకనే మాట్లాడుకున్నాం సర్వగేట్ అడ్వర్టైజ్మెంట్ అని. ఆ సర్వగేట్ అడ్వర్టైజ్మెంట్లో ప్రముఖ వ్యక్తులు అడ్వర్టైజ్మెంట్ యాడ్లలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రచారకర్తలుగా ఉంటున్నారు. అట్లాంటి వాటిని తొలగించాలి, వారికి హెచ్చరికలు జారీ చేయాలని కూడా దీనిలో భాగంగా డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీని గురించి మనకు యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది, తారాలకు తగని పని అని. వీలైతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇందులో భాగంగా మద్యపానం తగ్గించే విధంగా ఉండే కేంద్రాలు అంటే రీహాబిలిటేషన్ సెంటర్లని విరివిగా ఏర్పాటు చేయాలని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అయితే సూచించడం జరిగింది. ఇది మీకు సంబంధించి మద్యపాన నిషేధం చేయాలంటే ఇంకెలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ మందు అనేది ఒక కల్చర్గా మారిపోయింది. ఈ కల్చర్లో భాగమైనప్పటికీ చాలామంది వ్యసనంగా, కల్చర్లో భాగంగా ఉంటే ఏం పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ అది వ్యసనంగా మారినప్పుడు మాత్రమే మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం, సమాజానికి హానికరం, ప్రతి వ్యక్తికి హానికరం. కాబట్టి మీరు కూడా మద్యం దగ్గరికి వెళ్ళకండి, వెళ్ళే వాళ్ళను సూచించండి, వాళ్ళు దానివల్ల కలిగే అనర్థాలను తెలియజేసే ప్రయత్నం చేయండి.